ఫ్రెండ్స్, ఈ విషయంలో బీఆర్ఎస్ కేటీఆర్ను పొగిడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా కంప్లీట్గా చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి, దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నా, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వ్రతం. ఇక లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొగిడారు. ఇటీవల అన్నపూర్ణ అనే ఓ మహిళ ప్రజావాణి తన గోడును చెప్పుకుంటామని వెళ్తే ఎవరూ పలకలేదు. అయితే దాంతో ఆమె తెలంగాణ భవన్కు వెళ్లి కేటీఆర్ను కలిసింది. కేటీఆర్ ఆమెను ఇంటికి తీసుకెళ్లి ₹1,00,000 సాయం చేశారు. ఈ విషయం గురించి రేవంత్ స్పందిస్తూ, కేటీఆర్ ఆమెకు సాయం చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని, ఇన్నాళ్ళు దోచుకున్న 1,00,000 కోట్ల నుంచి 1,00,000 తీసి ఆడబిడ్డకు సాయం చేసినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఓ రకంగా కేటీఆర్ ఆమెకు సాయం చేయడానికి కారణం తమ ప్రజావాణి కార్యక్రమం అని అన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి ఆమె రాకపోయినా ఉంటే కేటీఆర్ని కలిసేదే కాదని, ఆయన సాయం చేసేవారు కాదని, ఈ పాయింట్పై కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. రేవంత్ భవిష్యత్తులో కూడా ప్రజావాణి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ముందుగా పొందాలని కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.